సో సంధ్యగా రెడీయా మీరు? మీరేం చేస్తారు? ఆలు బెండి మసాలా. ఆలు బెండి మసాలా. ఓకే ఓకే, మరి ఆలు బెండి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బెండి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, బెండకాయ ముక్కలు 1 కప్పు, పన్నీర్ పావు కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ అరకప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు గసగసాల పేస్ట్ పావు కప్పు, నువ్వుల పేస్ట్ పావు కప్పు, టమాటో ఉల్లిపాయ పేస్ట్ పావు కప్పు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం జీరా, ఓకే, తర్వాత ఆలు. ఓకే, ఇందులో ఉల్లిపాయలు ఏం లేదా? వేయాలండి. బెండకాయ వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా పన్నీర్. పన్నీర్ కూడా ఇప్పుడే అంటే ఫ్రై అవుతుంది కదా, పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు అనేసి ఫ్రై చేయాలి కొంచెం, ఒక 2 మినిట్స్. ఓకే, ఫ్రై అయ్యాక ఫస్ట్ ఆనియన్ టమాటో గ్రేవీ చేసి పెట్టుకోవాలి. సో ఆనియన్ టమాటో కలిపేసి ఏంటంటే పిల్లలు తీసేసినాయి అనుకోండి టమాటో, అవి పక్కన పెట్టేస్తారు అలాగే. అవును, మనం గ్రేవీ చేసేస్తే వాళ్ళకి తెలియదు, ఇంకా అందులో టేస్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. అవును, కొంచెం ఆనియన్ టమాటో ఫ్లేవర్ కొంచెం ఇదే వరకు ఓకే ఫ్రై చేయాలి. 2 మినిట్స్. మూత పెడదామా? ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్లో అవసరం లేదండి, ఆవిడ వద్దంటుంది. త్వరగానే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు స్వప్న సంధ్య, ఇంకొక ఆవిడ పేరు ఏంటి? సరిత. సరిత. ఓకే, మా బ్రదర్ కూడా ఉన్నాడండి. ఆయన పేరేంటి? నాగేష్ కుమార్. ఓహో, ఎస్ రాలేదా? రాలేదు. ఓకే, మేమంతా ఎస్. అదే మీరు ముగ్గురు కొంచెం మా వదిన కూడా ఎస్. ఓహో, సో మీ అన్నయ్య అయితే? అన్నయ్య. ఆహా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పసుపు వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఓకే, ఇదేదో వెరైటీగా ఉందండి ప్రాసెస్. రొటీన్గా ఒకేలా చేస్తుంటారు కదండి, అందుకని వెరైటీగా మార్చారా? కొంచెం కసూరి మెతి, కొంచెం ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. అప్పుడు కసూరి మేతి ఎప్పుడైనా కూడా చక్కగా ఇట్లా నలిపేస్తే బాగా వస్తుందంట, తెలుసా? అంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు అలా రావట్లేదండి, మొత్తం స్మాష్ అయ్యి వస్తున్నాయి కదా. అయినా కూడా దాన్ని కూడా స్మాష్ చేయాలి, మీకు తెలియదు. అంటే స్మాష్ అయ్యి వస్తుంది, బట్ స్టిల్ ఇదిగో ఈ కాడలు ఉన్నాయి చూసారా, అప్పుడప్పుడు ఎక్కువ క్వాంటిటీలు వేసినప్పుడు దాన్ని కొంచెం నలిపితే ఆ పిప్పి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఓన్లీ పౌడర్. అంటే మనం గ్రేవీ చేసుకుంటాం కదా, మిక్సీ చేస్తాం కదా, వేసేయచ్చు, దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. సో మీరు పుదీనా వేసాక కొంచెం వాటర్ వేసేయండి కొంచెం. ఓకేనా? ఓకే. సో సంజయ్ గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పేరేంటి? ఈశ్వర్ అండి. ఓకే, పిల్లలు ఉన్నారా? 2 అండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఫస్ట్ ఇయర్. మీ బాబు కూడా ఫస్ట్ ఇయరా? చిన్న బాబు 8th క్లాస్. అమ్మో, మీ ఇద్దరికి అసలు అట్లా లేనే లేదు తెలుసా, అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారంటే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? దేవి ప్రసాద్, చందన్ కుమార్. ఓహో, ఇద్దరు మగ పిల్లలు అనమాట. మా హస్బెండ్ కి మా పిల్లలకు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. మీ పిల్లలిద్దరికి కూడా హాయ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఆయన బిజినెస్. ఇది ఫ్రై అయిపోయింది కదండి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఓకే, కొంచెం మిర్చి పౌడర్, కొంచెం ఒక 2-3 కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి స్పైసీగా ఉండాలి ఇంకా ఎక్కువగా అంటే పచ్చిమిర్చి కూడా అవి అలా ఉట్టి వేసేసారు, కట్ చేసారా? ఘాట్ ఏమైనా పెట్టారా? పెట్టాను, సన్నగా పెట్టేసాను అది. ఓకే, వాటర్, కొంచెం వాటర్. ఓకే ఓకే, కొంచెం నువ్వులది పేస్ట్ చేసుకున్నాను. నువ్వుల పేస్ట్ అది వేసేసుకోవాలి గ్రేవీ. ఓకే,
ఆల్రెడీ బోల్డ్ గ్రేవీ వచ్చేసింది అందులో ఎలాగో. అంటే కర్రీ మసాలా ఆ, మసాలా కానీ అంటే పొటాటో దీనికో ఏదో అది మ్యాష్ అయ్యి చాలా గ్రేవీ వచ్చినట్టు. గసాలు కాజు పేస్ట్ చేసుకున్నాం కదా, ఓకే, అది వేసేసుకోవాలి. టేస్ట్ వస్తుంది. కొంచెం కాజు వేస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. యా, కొంచెం పచ్చి కొబ్బరి. ఓకే, చాలు చాలు. మళ్ళీ ప్యాన్లోంచి బయటకు వచ్చేసేలా ఉంది కూర. వాటర్ వేస్తూనే ఉన్నా ఇందాక నుంచి. అది ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కదా. అవునంటే ఇన్ని రకాల పేస్ట్ వేసాం కదా, మనము రెండో ప్యాన్లో సగం మార్చుకోవాల్సి వస్తుందేమో చూడండి. అయిపోయినట్టే కలపండి. ఉప్పు వేయలేదు మీరు, ఇంతకు అన్ని వేసారు కానీ తెలుసా, చూసారా? అంటే మిర్చి పౌడర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను. సరిపోతుందా అట్లా? సరిపోతుంది. కొంచెం యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం కొంచెం మిర్చి పౌడర్లో ఉంటుంది, కావాలంటే కొంచెం వేసేసుకోవచ్చు. దీంట్లో బంగాళదుంప ఎక్కడుందా అని ఎత్తుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే పన్నీర్ పీసెస్, బెండి పీసెస్ ఉంటాయి కదా, అన్ని ఏ పీసులు కనిపించట్లేదు, మొత్తం గ్రేవీ అయిపోయింది. చపాతీకి, నాన్కి అలా బాగుంటుంది. మసాలా కర్రీ కదా, అవును, ఫ్లేవర్గా ఉంటుంది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. లాస్ట్ దించే ముందు కొంచెం పెరుగు కర్డ్ వేసుకోవచ్చు, ఓకే, ఫ్లేవర్ వస్తుంది. పెరుగు కూడా కొంచెం టేస్ట్ వస్తుంది దీంతో. ఓకే, పులుపు టేస్ట్ వస్తుంది. కావాలంటే ఫైనల్ గా నిమ్మకాయ లాంటిదైనా పిండుకోవచ్చేమో కదా. అంటే ఆల్రెడీ టమాటో వేసాం కదా, ఓ అందుకని నిమ్మకాయ వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అవుతుందనా? పెరుగు అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, సో రెడీ? రెడీ అండి. ఓకేనా? కొంచెం పైన గార్నిష్. ఓకే, ఓకే అండి. ఆలు బెండి మసాలా రెడీ. నైస్, బాగుంది. ఓకే, మరి ఆలు బెండి మసాలా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బెండి మసాలా తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బెండకాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, కారం, పచ్చిమిరపకాయలు, నువ్వుల పేస్ట్, జీడిపప్పు, గసగసాల పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బెండి మసాలా రెడీ.